ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెల విశేషంగా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది గురుగారు? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళు చూడబోతున్నారు ఈ మాసం? ఆగస్టు నెల సింహరాశి వాళ్ళందరికీ పండగ. తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారికి, టీడీపీ పార్టీకి ఆగస్టు రాగానే గండం. చూడు, ఎన్టీఆర్ గారికి అసలు తిరుగులేని నట మహానటుడిగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు వాళ్ళందరికీ కూడా మనకి విదేశాల్లో కూడా పేరు తెచ్చి సీఎం ఇలాంటి పోస్టులన్నీ అనుభవించారు కదా. కానీ రవి దెబ్బ కొట్టాడు లాస్ట్లో. అలా ఇప్పుడు మన సింహరాశి వాళ్ళందరికీ కూడా ఆగస్టు నెల పండగే నిజంగా. కానీ రవి మనకి ఈ యొక్క శుక్రగ్రహాలతో, కేతువుతో కలవడం వల్ల కొంచెం బంగారం నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ సింహరాశి వాళ్ళు ఎవరికి కూడా బంగారం ఇవ్వకూడదు. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయాలు చూస్తే బ్రహ్మాండంగా పెరుగుతాయి. కానీ లేనిపోని టెన్షన్స్ ఈ సింహరాశి వాళ్ళంతా కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు అందరూ చూసుకోవడం కావాల్స్తే ఎప్పుడు చూసినా డ్రైవింగ్. పిల్లల్ని తీసుకెళ్ళడం, పిల్లల్ని తీసుకురావడం, స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, ఏళ్ళ ఆఫీసులకి వెళ్ళడం, ఇదే. పడుకోవడం 1 గంట 2 గంటలు ఉంటారు. ఎందుకంటే ఆ పడుకునే టైం దొరికిన వాట్సాప్లో మళ్ళీ ఫ్రెండ్స్తో ఇండియా వాళ్ళు వాళ్ళకి రాత్రులు మనకు పగలం. ఆ రాత్రులు పడుకోకుండా పగల కొడుతూ ఉంటారు. ఈ విధంగా సింహరాశి వాళ్ళ జీవితాలన్నీ కూడా బిజీగా ఉంటాయన్నమాట. రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి కూడా బాగుండదు. అప్పులు చేస్తారు, అప్పులన్నీ కూడా తీర్చలేకపోతారు. గతంలో వీళ్ళు చేసినటువంటి అప్పులు కూడా వాళ్ళు తీర్చలేకపోతారు. వీళ్ళు ఇచ్చే బయట వాళ్ళకి అధిక ఆశ, వడ్డీ వస్తుందనేటటువంటి ఆశ. లేకపోతే ఒకళ్ళకి ఎందుకు ఇస్తారు చెప్పు? ఇప్పుడు ఎవడైనా మనకి 10,000 రూపాయలు అప్పు అంటే ఒక అరటిపళ్ళు బండి వాడికి మన అప్పు ఇవ్వమనంటే 10 రూపాయలు వడ్డీ అన్నాడు ఒకడు. అతను 3 రూపాయల వడ్డీకి డబల్ ఇస్తాను, లేకపోతే ఒక నెలలో రెట్టింపు ఇస్తానంటే 16.5 లక్షలు ఇచ్చేసాడు. చూడు, వాడు ఎంతవరకు తీర్చలేదు. అంటే లక్షల రూపాయలు ఈ యొక్క సింహరాశి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేశారు. అవన్నీ కూడా ఆగస్టు నెలలో తిరిగి రావు. వీళ్ళ ట్రై చేయాలి. ట్రై చేస్తే కొంత బండి కదులుతుంది. ఇక క్రీడాకారుల దగ్గరికి వచ్చేసరికి ఆటల్లో బ్రహ్మాండంగా వీళ్ళు ఆడడము, వీళ్ళు సంపాదించడము అనేటటువంటిది ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్స్లు, సెక్యూరిటీ గార్డులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క వర్క్ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ కోరికలు తీరడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. వివాహాల పరిస్థితి, అలాగే కుటుంబ వ్యవహారాల పరిస్థితి అండి గురుగారు? సింహరాశి వారు వివాహాలు అనేటటువంటివి వీళ్ళు పెంచుకుంటారు. అవకాశాలు పెరిగితే కానీ వివాహాలు చేసుకోరు, కుదుర్చుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు వివాహ వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్, ఇంతకుముందు ఒక్కరోజు పెద్ద అని చెప్పేసి వాళ్ళు వివాహాలు చేసుకునేవారు కాదు, ఆడపిల్ల పెద్ద అయితే. ఇప్పుడు ఆడపిల్లల పెద్దలైనా చేసేసుకుంటున్నారు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దయినా చేసేసుకుంటున్నారు. అలాగే అసలు పెళ్ళి అవసరం లేదు. లివింగ్ ఇన్ రిలేషన్స్, కోలివింగ్లు, ఇల్లీగల్ రిలేషన్స్, డేటింగ్లు ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయి కోసం స్కూల్కి తీసుకురావడానికి అని వెళ్తే అక్కడ ఒక మెకానిక్ వచ్చి, మేడం మీతో డేటింగ్ చేయాలని ఉంది నాకు, డైరెక్ట్ అడుగుతున్నాడంట. ఏమిట్రా ఇది, కాలం ఎలా అయిపోయింది అనుకుందంట ఆవిడ. ఆ రకంగా వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి ప్రాచీన కాలంలాగా ఏమండి పెళ్ళిళ్ళు అవుతాయండి ఇప్పుడు? అంటే ముహూర్తాలు ఎవడు చూస్తున్నాడు అసలు? ఇంకా ఎవడిష్టం వచ్చిన ముహూర్తాలు వాళ్ళు చేసేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆగస్టు నెలలో మనకు మళ్ళీ నవంబర్ వరకు వచ్చేంత వరకు కూడా గురు మూఢమి కాబట్టి అసలు వివాహాలు లేవు. అండ్ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో రాహు ఉన్నాడు. ఆయన ఊరికి ఎందుకుంటాడు? ఆయన వితండ వాదాలు చేయిస్తూ ఉంటాడు, గొడవలు పెట్టిస్తూ ఉంటాడు. అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్తారు. వీళ్ళ తప్పు చేయకపోయినా సరే వీళ్ళ పైన దాడి జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు మాట తీరు మంచిగా మృదువుగా మాట్లాడడం రాదు వీళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఔదార్యం ఉంటుంది కానీ
మామూలుగా వీళ్ళు సిస్టమేటిక్గా ఉంటూ అవతల వాళ్ళని సిస్టమేటిక్గా ఉండమని చెప్తారు, వాళ్ళు ఉండరు. దాంతో వీళ్ళకి బీపీ లేస్తుంది. ఈ రకంగా ఈ ఆగస్టు నెల అంతా కూడా ఈ సింహరాశి వారికి ఉంటుందన్నమాట. తర్వాత విద్యార్థుల యొక్క చదవంటరా అంటే ఎవడన్నా పుస్తకం తెస్తాడా? తీడు. ఆల్ ఇన్ వన్ గైడ్ కొనుక్కొని లాస్ట్ రోజు చదువుదాంలే అనుకుంటారు. అలాగే చిట్టి పాటల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా మొదటి నెలలో చాలా వినయంగా విధేయతలుగా వచ్చి కట్టేస్తారు. వాళ్ళు 2వ నెలలోనే చిట్టి పడేసి దొబ్బేస్తారు. ఆ తర్వాత మళ్ళీ డబ్బులు కట్టరు. జ్యోతిష్యులు గురువులు మనం చెప్పినా సరే నాయన జాగ్రత్తగా ఉండి ఆయనకి ఇవ్వద్దు నాయన అన్నా సరే వాళ్ళకే ఇచ్చేస్తారు. తర్వాత బేరమంటూ వచ్చి గురుగారిని ఇలా అయిపోయిందని అంటారు. గురుడు వ్యయంలో ఉన్నాడు, బుధుడు వచ్చాడు. కాబట్టి ఈ యొక్క స్పెక్యులేషన్స్ బిజినెస్ వల్ల, ఈ యొక్క చిట్టిపాటల వ్యాపారాల వల్ల వీళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క వ్యాపారాలు ఉంటే చూసాం, పచ్చళ్ళు, ఆన్లైన్ పచ్చళ్ళు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి సెట్ అవుతాయి. బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అవుతాయి. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకి అందరికీ కూడా సీట్లు రావడం అవకాశాలు ఉన్నాయి. అండ్ మెడిసిన్ వీళ్ళకి కొంచెం ఆ విద్య కొంచెం కష్టంగా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులు కొంచెం అయినా సరే కోరుకున్న చోట్ల కాకపోయినా మామూలుగా సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే అతి త్వరలో ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా కొంతమందికి స్థాన భ్రంశం ఉంటుంది. అంటే ఇళ్ళు మారడం కానీ, లేదా ఊర్లు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో వచ్చేయడాలు, ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లల యొక్క కోర్సుల కోసం ఏ కాలేజీ అయినా ఒకటేరా బాబు అని చెప్పినా సరే వాళ్ళు వినరు. వాటి కోసం అసలే ఆరోగ్యం బాగుండలేదంటే మళ్ళీ వాటి మీద దాంట్ల కోసం తిరగడం, మళ్ళీ ఈ సీట్ల కోసం ఫలానా చోట ఫలానా కాలేజే రావాలి అని తిరగడము, ఇలా అనవసరంగా అధికమైనటువంటి ప్రయాసని, అధికమైనటువంటి కష్టాన్ని తెచ్చుకుంటారనమాట బాడీకి. అలాగే ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడేటటువంటి జ్యోతిషాలు ఇవన్నీ చెప్తున్నాం. వీళ్ళకి ఇండివిజువల్గా వీళ్ళకి చెప్పాలి అని అంటే కనుక వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూడాలి. వీళ్ళకి ఏ రాయి అయితేనేంటి పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్న తయారులాగా అయిపోయింది అనమాట. ఎవడోకలు చెప్తున్నారు, ఏదోడు చెప్తారులే అన్నట్టు చెప్తున్నారు తప్ప నిజ జీవితంలో మనం జాతకాలు మార్చుకోవాలి, మన లైఫ్ని మార్చుకోవాలని ఎవరు కూడా ట్రై చేయడం లేదు. కాబట్టి వీళ్ళంతా కూడా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళ జాతక దోషాలు ఏంటో చూసుకోవాలి. మా ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుని వెళ్ళిపోయాడండి, లేకపోతే మా ఆయన వేరే వాళ్ళతో ఉందంటే ఇలాంటి కేసెస్ ఫ్రీగా చెప్తారండి. జాతకం మా దగ్గర డబ్బులు లేవండి, మీ ఆయన నీ తీసుకెళ్ళిపోయి ఇంట్లో డబ్బులన్నీ తీసుకెళ్ళి దాన్ని గోల్డ్ చేంజ్ ఏం చేస్తాడు? పంతులు ఇవ్వడానికి ఏడుస్తారు, జాతకాలు చెప్పించుకోవడానికి ఏడుస్తారు. ఇలా అయితే ఎట్లా? కాబట్టి అందువల్లనే జాతకం మారాలి అని అంటే మనము దోషాలకి గేషాలకి 3 లక్షలు 2 లక్షలు 5 లక్షలు తెమ్మని తెస్తారు మోసగాళ్ళ దగ్గర. జాతకం చూసుకుని చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని జాగ్రత్తగా చేసుకుంటే మనం ఉన్నాం కదా. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి ఈ యొక్క మోడర్న్ సైన్స్లో ఏన్షియంట్ సైన్స్, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ రెండింటిని బ్లెండ్ చేసి మనం చెప్తాం, మనం మంచిగా గైడ్ చేస్తాం. ఇక పరిహారాలకు రూపాయి ఖర్చు అవని చెప్తున్నాం మనం. ఈ పరిహారాలు ఏమిటంటే దేవతా వృక్షాల్లో ఒకటి జమ్మి చెట్టును పెంచుకోవాలి. వీళ్ళు ఇంట్లోనే పెంచుకోవాలి ఒకటి. రెండవది వీళ్ళది రాహు బాగుండలేదు, శని బాగుండలేదు. కాబట్టి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే శని కూడా బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని ఇది 8 గంటలకు ఇస్తున్నాం కూడా ఒక 5 నిమిషాలు అటు ఇట్లో మళ్ళీ మనం శని దోషం కూడా, శని దానం కూడా ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత మనం చక్కగా వీరి యొక్క శనికి మనకి హారతి, పూజ, పునస్కారాలు చేసుకోవాలా. అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి దాన ధర్మాలు చేసుకుంటే శని చాలా అద్భుతంగా యోగిస్తాడు. ఇప్పుడు శనిని ఒక విలన్లాగా తయారు చేస్తారు, యముడిని ఒక విలన్లాగా తయారు చేస్తారు. ప్రత్యంగిరాదేవిని వారాహి బొమ్మ మిమ్మల్ని తినేస్తుంది అన్నట్టు. వీళ్ళు ఇచ్చే బోర్డు బలులో అవసరమా, వచ్చి పీకు తినేస్తుంది. అమ్మవారుల సంగతి ఇంకా వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళేదో బలిస్తే ఆ అమ్మవారు ఏదో వీళ్ళేదో మేకను పుట్టించి, మేకను పెంచి, మేకను కోసి ఆ మేకను అమ్మవారికి ఇస్తే ఏదో రాజకీయ నాయకులు ఇస్తారు చూడు, ఒక వైన్ బాటిల్ను ఒక బిర్యానీ ప్యాకెట్, అలా వైన్ బాటిల్ పెట్టాలా, పంచి మక్కారాలు పెట్టాలా, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా అని చెప్తున్నారు.
అవన్నీ వీళ్ళ ఇవ్వకల్లా ఆవిడకి కావాలంటే వచ్చి మనల్నే పీకు తినేయగలదు. కాబట్టి జాగ్రత్తగా శాస్త్రం చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు దొంగ ఎవరు చెప్తున్నారు చూసుకోవాలా. చక్కగా నేను చెప్పినట్టుగా రూపాయి ఖర్చు లేదు, ఓన్లీ మన కన్సల్టేషన్ ఫీజు ఇస్తారు జాతకం చెప్పడానికి. తప్పే ఉంది. మరి ఛానల్స్ అన్నీ ఎలా నడుస్తాయి? అవి కూడా లేకుండా మా డబ్బులు లేవండి ఇవన్నీ అని అనకూడదు అనమాట. ఈ రకంగా చేసుకుంటే వీళ్ళ జీవితం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓవరాల్గా ఆగస్టు నెల వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.